మంచిది. ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అనే దానిలో మొదటిగా మనం చదివాం మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇక్కడ యేసయ్య చెబుతున్న మాట ఏంటంటే, ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే అన్నాడు. మరి ఆత్మ విషయములో దీనులైన వారు అంటే ఎవరో? ఆత్మ విషయంలో దీనులైన వారు అంటే తమ ఆత్మీయ దరిద్రాన్ని గుర్తించిన వారు. అర్థమైందా? తమ ఆత్మీయ దారిద్ర్యాన్ని గుర్తించిన వారే ఆత్మ విషయంలో దీనులైన వారు. మరి మనం ఉదాహరణగా చూస్తే పరిసయుడు సుంకరి వాళ్ళిద్దరూ కూడా దేవాలయంలోకి వెళ్ళారు కదా. మరి పరిసయుడేమో తన ఆత్మీయ దారిద్ర్యాన్ని గుర్తించకుండా తన గొప్పతనాన్ని మాత్రమే గుర్తిస్తున్నాడు. కానీ సుంకరి విషయంలోకి వస్తే అలా కాదు. సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుము అంటే తాను పాపిని అని గ్రహించాడు. ఈ రోజున ఆ గ్రహింపు ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవా నేను పాపిని, నేను ఘోర పాపినయ్యా, నా పాపాన్ని కడుగయ్యా, నీ రక్తంలో నన్ను కడుగయ్యా, ప్రతి పాపము నుండి నాకు విడుదల దయచేయి ప్రభువా అని ఎవరైతే పశ్చాత్తాపంతో దేవుని దగ్గర, సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు అనే ఆ మాటలు చదివితే దేనికి సాదృశ్యంగా ఉంది? అది పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉంది. ఏమండి? ఆ దుఃఖం, తన మనసులో దుఃఖం. ప్రియ దేవుని పిల్లరా, ఆ పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు కాబట్టి సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే మనం చూస్తే ఆ పాపాత్మురాలైన స్త్రీ ఉందే, ఆమె ప్రభు దగ్గరకు వచ్చి కన్నీళ్లతో ప్రభు పాదములను కడిగి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి ముద్దు పెట్టుకొనొచ్చు. ఏంటిది? అది పశ్చాత్తాపం. పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపము, నేను పాపిని అనే గ్రహింపు ఎవరిలో ఉంటుందో, ఎవరైతే దేవుని సన్నిధిలో దాన్ని ఒప్పుకుంటారో వారు పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవులారా, దానికి భిన్నమైన రీతిలో ఈ రోజున చాలామంది కేవలం మాటల వరకే తగ్గించుకున్నట్టుగా కనపడతారు. మాటల వరకే, అయ్యా మేము ఎంతటోళ్ళం అయ్యా, అయ్యా మేము ఎంతటోళ్ళం అయ్యా, ఊరికి మాటలు అంతే. వాస్తవంగా మనసులో ఎలా ఉంటుంది? అందరికంటే మేము బెటరే అన్నట్టుగా ఉంటుంది. అందరికంటే మేము బెటరే. పైకేమో మేము ఎంతటోళ్ళం అయ్యా, మేము ఎంతటోళ్ళం, నీకు తెలుసుకయ్యా మేము ఎంతటోళ్ళం అన్నట్టుగా ఉంటుంది పైకి. అదేంటంటే వేషధారణ. వేషధారణ అది. దేవుడు వేశ్యనైనా క్షమిస్తానన్నాడు కానీ వేషధారులను క్షమించనన్నాడు దేవుడు. ఎందుకంటే వేశ్యలు ఎవరున్నారు బైబిల్లో అంటే రాహాబు ఉంది కదా. మరి రాహాబును దేవుడు క్షమించాడు కదా. రాహాబు పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంది కదా. రాహాబు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది కదా. హల్లెలూయా. బైబిల్లో ఆమె ఒక గొప్ప స్థితిలో కనపడిద్ది మనకి. ఆమె వేశ్యే కానీ చాలా గొప్ప స్థితిలో, గొప్ప విశ్వాసంలో కనపడిద్ది మనకి. కారణం ఏంటంటే
ఆమె వేసే, కానీ తన హృదయపూర్వకంగా దేవునికి భయపడింది, దేవునికి లోబడింది, దేవుని ప్రజలను చేర్చుకుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆ తగ్గింపు, తాను పాపిననేటటువంటి పశ్చాత్తాపం ఎవరిలో ఉంటుందో వారు ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు దగ్గర తమ పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ప్రభు మార్గములో ఎవరైతే జీవిస్తారో వారు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఓసారి ఒక సంవత్సరం, ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం ఒక ఆమె రక్షణ తీసుకోవడానికి మందిరంలో కూర్చుంది. ఆమెకి సుమారుగా చాలా పెద్ద వయస్సు, 70 సంవత్సరాలు ఉంటాయి. మరి ప్రార్థన చేయడానికి కొంతమంది యవ్వన బిడ్డలు ఆమెతో పాటు మందిరంలో, మా అమ్మ ప్రార్థన చేసుకో మా అమ్మ అంటే, నాకు ప్రార్థన నడవట్లేదు, నాకు ప్రార్థన రావట్లేదు అని అంటుంటే, ఈ పాపం ఈ బిడ్డలు అంటున్నారు కదా, అది కాదు మా అమ్మ, నీ బాల్య దినముల నుంచి కూడా నువ్వు చేసిన పాపములన్నీ కూడా ఒక్కసారి మనసులో తెచ్చుకొని జ్ఞాపకం చేసుకొని అవన్నీ నీవు దేవుని దగ్గర ఒప్పుకొని, అయ్యా నేను పాపం చేశాను, అవన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన్ని క్షమాపణ అడగాలి. ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. నిజమే కదా, మరి అంతే కదా. బాల్య దినాల నుంచి కూడా మరి మనం చేసినటువంటి ప్రతి అతిక్రమాన్ని దేవుని దగ్గర మనం ఒప్పుకోమనే కదా వాక్యం చెప్తోంది. మరి అలా చేయాలి అని అన్నప్పుడు ఆమె అంటుంది కదా, ఊరుకొండేసేయ్ నేనేం పాపం చేశాను అంటుంది. ఏముంది అంటుంది. అంటే చూడండి, తను పాపినన్న సంగతి మర్చిపోతే ఎట్లా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు? మన నీతి క్రియలే దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయంట? నీతి క్రియలే అలా ఉంటే మరి మనం పాపులుగా ఆయన సన్నిధిలో నిలబడితే ఆయన దృష్టిలో ఎలా ఉంటాం మనం? దేవుడు మనల్ని చూడడానికి కూడా ఇష్టపడ్డాం. అందుకే బైబిల్లో ఏముంది? విననేరక ఉండునట్లు యెహోవా చెవులు మందం కాలేదు, రక్షింపనేరక ఉన్నట్లు ఆయన హస్తము కురుచ కాలేదు. మరి ఎందుకు వినడం లేదు, ఎందుకు చూడడం లేదంటే మీ దోషములు మీకును దేవునికి మధ్యన అడ్డముగా వచ్చెను, అడ్డుగోడగా వచ్చెను. అంటే మన దోషాలు దేవునికి మనకి అడ్డుగోడగా నిలబడుతున్నాయి. మనం ఎప్పుడైతే వాటిని ఒప్పుకొని మరి దేవుని సన్నిధిలో వాటిని విడిచిపెట్టేస్తామో అడ్డుగోడలన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన వింటాడు. మన యొక్క జీవితంలో ఆయన రక్షకునిగా తన హస్తాన్ని చాపి మనం రక్షించుకుంటాడు ఆయన. హల్లెలూయా. కనుక ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. ఈ లోకంలో మనం చూస్తే ఏమండి, లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లోకంలో తమ గొప్పతనాలు చెప్పుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమండి తన యొక్క దారిద్ర్యాన్ని, అంటే తన ఆత్మీయ దారిద్ర్యాన్ని గుర్తించిన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. అంటే కేవలం పాపం విషయంలోనే కాదు, ఒకవేళ ప్రార్థన విషయంలో, ఒకవేళ విశ్వాసం విషయంలో, ఒకవేళ మంచి నడవడిక విషయంలో, వీటిల్లో కూడా మనం మన దారిద్ర్యాన్ని గుర్తించాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనలో ఉన్న లోటుపాటులను గుర్తించాలి. మరి పాట పాడాడు కదా మాసిలమణయ్య గారు. ఏమని పాడాడు? లోతైన జలములలో లోతున వినబడు స్వరమా. ఇంకా
లోబడుట నేర్పించు. అంటే ఆ స్వరానికి మనము లోబడుట నేర్పించు. అంటే ఇది కూడా ఒక విధంగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఒక విశ్వాస యొక్క ప్రార్థన అయి ఉండాలి. ఇది దేవుని స్వరం వింటున్నప్పుడు మనం ఏం చేయాలా? లోబడాలా, తిరగబడాలా? తిరగబడడం అంటే మనం ఏదో కత్తో డాలో వేసుకొని తిరగబడడం అదిగా. తిరగబడడం అంటే మనసులోనే అనుకుంటారు, పోవయ్యా నువ్వు చెప్పేది ఏందయ్యా అనుకుంటారు. పోవయ్యా నువ్వు చెప్పేది ఏందయ్యా అనుకోవడమే తిరగబడడం. ఆ తిరగబడడం అనేది మనలో ఉందనుకోండి, ఒకవేళ మనం ఏం చేయాలి? లోబడుట మాకు నేర్పించయ్యా, లోపంబులను సవరించయ్యా. మరి అదేంటిది? అది ఆత్మ విషయములో దీనులైన వారు అలా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారే ధన్యులు. లోబడుట మాకు నేర్పించు, లోపములు మాలో ఏమన్నా లోపాలు ఉంటే సవరించు, సరిచేయి. మరి ఈ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? వారందరూ పరలోకంలో ఉంటారు. స్తోత్రం చెప్పండి. ఈ ప్రార్థన ఎవరు చేస్తారు? వారందరూ వెళ్ళిపోతారు పరలోకంలో. అరే ఎంతకాలం ఉన్న ఒక వ్యక్తి మార్పు మరి లోపాలు సరి చేసుకోకపోతే ఎట్లాగా? ఎంతకాలం? 10 ఏళ్ళ, 5 ఏళ్ళ, 15 ఏళ్ళ? లోబడుటయు నేర్పించు, లోపములు సవరించు. సవరించకపోతే కష్టమే. ఎందుకంటే సమయం చాలా విలువైంది కదా. సమయం చాలా విలువైంది కదా. ఇప్పుడు అన్ని ఆఫీసుల్లో తంబేస్తున్నారు. తంబేస్తున్నారు అన్నీ. మీ అందరికీ తెలుసు, తంబేసేస్తున్నారు ఇప్పుడు అన్ని ఆఫీసుల్లో. ఆ టైము దాటి వెళితే తంబు పడిద్దమ్మా. తంబు పడిద్దా? పడదు కదా. తంబు పడదు కదా. మరి దేవుని మందిరానికి మనం ఏదో ఒక సమయంలో వెళ్ళొచ్చులే అని ఎలా అనుకుంటాం మనం? ఇది లోపం కాదా? ఇది అమ్మా, ఇది లోపమా కాదా? లోపమే. మరి ఏం చేయాలి మనం? లోబడుట నేర్పించయ్యా, లోపంబులు సవరించయ్యా. దేవుని సన్నిధికి వచ్చి సంఘం కొరకు ప్రార్థన చేసే శక్తి నాకు ఇవ్వయ్యా. నేను ఆరాధన కంటే 15 గంట ముందుగా వెళ్ళే శక్తి నాకు ఇవ్వయ్యా. నేను ఆరాధన కంటే ముందే వెళ్ళి నా సంఘం కొరకు, నా సేవకుల కొరకు, పరిచర్య కొరకు, సంఘ విస్తరణ కొరకు ప్రార్థన చేసే శక్తి నాకు దయచేయి ప్రభువా. పక్కనున్న మందిరం లోపంబులను సవరించయ్యా. ఎన్ని సంవత్సరాలు ఈ లోపాన్ని అటాకే పెట్టుకొని మనం ఉంటామని చెప్పండి? ఇక సవరించుకునే అవకాశం, సవరించుకునే మనస్సు మనకు లేదా? నేను ఒక సంఘ కాపరిగా నేను నిలబడి మాట్లాడుతున్నాను, కానీ దేవుడు మాట్లాడుతున్నాడన్న గ్రహింపు ఎంతమందికి ఉంది? దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో మా పనులు అవ్వలేదండి అనుకుంటున్నారేమో ఒకవేళ. అందుకే మీకు చెప్పింది, ఒక సీఎం ఒక విగ్రహాన్ని ఓపెన్ చేస్తుంటే ఈ రాష్ట్రం ఆ మూల నుండి ఈ మూల వరకు పిల్లలు, యవ్వనస్తులు, పెద్దలు, ముసలోళ్ళు, మొక్కోళ్ళు అందరూ వచ్చేసారు. ఆ సీఎం రాకముందే అక్కడ గుమిగూడు ఉన్నారు, ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ. మరి దేవుడు ఇక్కడ ఉంటున్నాడు, మనం అనుకున్న సమయంలో దేవుడికి ఇక్కడికి వస్తున్నాడన్న భయం మనకు ఉండొద్దండి? మనకుండొద్దా భయం? ఐహిక విచారముల చేత అవి అణగారిపోయెను. ఏంటి అయ్యి?
ముళ్ళ పొదలలో పడిన విత్తనాలు ఐహిక విచారముల చేత అవి అణగారిపోయెను, అవి ఫలించలేదు. ఈ ఐహిక విచారములు వాటి వల్లే మనం సమయాన్ని పాటించలేకపోతున్నాం, వాటి వల్లే మనం దేవుని దగ్గరికి ముందుగా రాలేకపోతున్నాం. నేను ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ముందుగా రావాలి. లోపంబులు సవరించు లోబరుట, ఇది కదా ఇంపార్టెంట్. మర్మాలు చెబుతున్నారు, మంచిదే. వాక్యాల్లో ఉన్న గొప్ప గొప్ప సంగతులని చెబుతున్నారు, మంచిదే. పరలోక సంగతులని చెబుతున్నారు, మంచిదే. కానీ మన జీవితంలో లోబడుతున్నామా, లోపములను సవరిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఆ లోపాలు అట్టాగే పెట్టుకొని మనం ఒకవేళ అలాగే భక్తి జీవితాన్ని అలాగా సాగిస్తూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? నయమాను కుష్టి వ్యాధిలాగా ఉంటుంది. నయమాను సైన్యాధిపతే, పరాక్రమము కలిగిన వాడే, గొప్ప వీరుడే, యుద్ధశూరుడే, మగధీరుడే, కానీ కుష్టు వ్యాధి కలిగిన వాడు. ఏం చేస్తున్నాడు నయమాను? పైన యుద్ధ కవచాలు ఉంటాయి కదా, డ్రెస్, యుద్ధం చేసేటప్పుడు డ్రెస్ ఉంటుంది కదా, ఆ కుష్టు వ్యాధి కలిగిన దేహము పైన ఈ డ్రెస్ వేసుకొని ఎవరికి తెలియదు అన్నట్టుగా తిరుగుతున్నాడు. మరి కుష్టు వ్యాధి ఏమైపోద్ది? అక్కడే ఉంటుందా? చెప్పరే, అక్కడే ఉంటుందా? చిన్న మచ్చలాగా వస్తుంది. అది చిన్న మచ్చ అది ఏమైపోద్ది? అలాగే తిరుగుతూ ఉంటే, దాన్ని పట్టించుకోకుండా అలాగే తిరుగుతూ ఉంటే అది దేహమంతా వ్యాపిస్తుంది. కుష్టి వ్యాధి దేహమంతా వ్యాపిస్తుంది. అయితే అయిందిలే, మచ్చలే కానీ వదిలేసామనుకోండి, మెల్లగా ఏమవుతుంది? మాంసం తినేస్తుంది. తినేసి వదిలేసామనుకోండి, ఇక వేళ్ళు, కాళ్ళు, ముక్కులు, చెవులు ఊడి కింద పడిపోతామండి, మాంసం ముద్దలాగా. తెలుసు కదా, కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళకి వేళ్ళు ఉండవు, ముక్కు ఉండదు, ఈ చెవులు ఉండవు, ఇవేమి ఉండవు కదమ్మా. పాపం వాళ్ళు ఒక్కోసారి ఆ కాళ్ళు చేతులు కూడా తీసేస్తూ ఉంటారు. ఇంకా నయం ఆ కుష్టి వ్యాధి బాగు చేయించుకోవడానికి గబగబా పరిగెత్తాడు ప్రవక్త దగ్గరికి. ఎందుకంటే ఒక చిన్నదాని మాట విన్నాడు. ఒక స్మాల్ గర్ల్, ఒక చిన్న పిల్ల, ఈయనెవరో? దేశంలోనే మహాసైన్యాధ్యక్షుడు, గొప్ప పరాక్రమం కలిగిన వాడు, గొప్ప స్టేటస్ కలిగిన వాడు, రాజు తర్వాత రాజ్యాన్ని నడిపించగలిగినటువంటి గొప్ప వీరుడు. ఎవరి మాట విన్నాడు? చిన్న పిల్ల, ఆ ఇంట్లో పని పిల్ల. పోనీ ఆ పిల్ల ఏమన్నా కూతురా? కాదు. ఏమన్నా చుట్టమా? కాదు. ఎవరో పని చేసే ఒక చిన్న పిల్ల మాట. లోతున వినబడు స్వరమా. అప్పుడు ఆ స్వరం ఎక్కడి నుంచి వినబడుతుంది ఆయనకి, నయమానికి? చెప్పరే, ఆ స్వరం ఎక్కడి నుంచి వినపడింది? చిన్న పిల్లలో నుంచి వినపడింది. అంటే మీరు అనుకోవచ్చు, ఒకవేళ దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడితే నేను వింటా. చాలామంది అంటారు దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడాడు అని. చాలామంది లేచి సాక్ష్యాలు కూడా చెబుతారు. కానీ రెండో రోజే మళ్ళీ మామూలే. ఆ నయమాను చిన్న పిల్ల మాట విని పరిగెత్తాడు అక్కడికి. కుష్టి వ్యాధి బాగు చేసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగు చేసుకొని బాగుపడిపోయి వచ్చాడు ఇక్కడికి. ఎంత గొప్ప ఆ మార్పు, లేకపోతే ఆ లోబడే తత్వం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం ఇగో అడ్డొచ్చింది కదా. ఇప్పుడు చిన్న పిల్ల మాటని వెళ్ళాడా?
మరి అక్కడ దైవజనుడు చెప్పింది వినాలా? ఇగో అడ్డొచ్చింది. చాలామంది దేవుని రాజ్యంలోకి వెళ్ళలేం. ఇగో అడ్డొస్తే ఆ పెద్ద ఆయన చెప్పాడు, బాబు ఎందుకు వచ్చినా ఇది, ఆయన చెప్పింది ఏదో చేస్తే స్వస్థత వస్తుంది కదా. వెంటనే తన ఈగోని పక్కన పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు అంట? 1 కాదు, 2 కాదు, 3, 4, 5, 6. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? 7 సార్లు మునిగి లేచాడంటే పూర్తిగా లోపడ్డాడు. సగం కాదు, సగం లోబడితే 3 సార్లు మునిగితే సాలదా అనేవాడు. అంటే అర్థం చేసుకోండి, ఎలీషా ఎన్నిసార్లు అన్నాడు? 7 మార్లు. 7 మార్లు మునిగాడంటే పూర్తిగా లోబడ్డాడు దేవునికి. ఎవరైతే పూర్తిగా లోబడతారో, లోపంబులను సవరించుకుంటారో వారే పరలోక రాజ్యంలోకి వెళ్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6 సార్లు మునిగితే చాలదా? పోనీ 5 సార్లు మునిగితే చాలదా? ఆయన 7 సార్లు అంటే 7 సార్లు మునగాల ఏంటి? మాది ఎలవదా? గుడి మాకు తెలియదా? చర్చి మాకు తెలియదా? లేకపోతే గుడి ప్రార్థనలు మాకు తెలియదా? అదే ఈగో. ఆ ఈగో మనకు అడ్డం వస్తుంది. ఆ ఈగో వల్లను దేవునికి లోబడకుండా చేస్తోంది. ఆ ఈగో వల్లే మనం దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నాం. మనం ఆయన చెబుతాను, ఏం చెబుతాను, ఆయన చెబుతాను. ఎన్ని రోజులు అంట మాట? ఎన్ని రోజులు దేవునికి లోబడవా? దేవునికి భయపడవా? నువ్వు దేవునికి భయపడవా? దేవునికి లోబడవా? నయమాను కుష్ఠవ్యాధి కలిగిన వాడే. అయితే ఎప్పుడైతే దేవునికి లోబడ్డాడో, లోపాన్ని సవరించుకున్నాడో, స్వస్థత, అద్భుతమైన విడుదల పొందాడు. ఎవరి మాట విన్నాడు? చిన్న పిల్ల మాట విన్నాడు. దేవుడు ఎవరిలో నుంచి మాట్లాడాడు? చిన్న పిల్లలో నుంచి మాట్లాడాడు దేవుడు. మంచి మాట చిన్న పిల్లలు చెప్పినా వినాలి. మంచి మాట చిన్న పిల్లలు చెప్పినా వినాలి. చెడ్డ మాట సొంత అన్నదమ్ములు చెప్పినా వినకూడదు. చెడ్డ మాట సొంత తల్లి చెప్పినా, సొంత తండ్రి చెప్పినా, సొంత అన్నదమ్ములు చెప్పినా వినొచ్చా? మనం వినకూడదు. మంచి మాట చిన్న పిల్ల చెప్పినా వినొచ్చు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు? అది మంచి మాట, అది మంచి చేసే మాట, అది మేలుకరమైన మాట, అది దీవెనకరమైన మాట కనుక అది మనం వినాలి. సొంత తల్లి, సొంత తండ్రి చెప్పిన చెడ్డ మాట ఎప్పుడు వినకూడదండి, వినకూడదు. మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, మా అన్నదమ్ములు చెప్పారు. ఏం చెప్పేది? చెడ్డ మాట చెబుతున్నారు. చెడ్డ మాట చెప్పినప్పుడు ఎలా వింటావు? నువ్వు దేవుని బిడ్డవు కదా. దేవుని యొక్క వాక్యము ద్వారా మంచి ఏదో చెడేదో నీకు తెలుసు కదా. లోకంలో ఉన్నటువంటి చెడ్డవారికి ఏం తెలుస్తుంది? దేవుని వాక్యం, దేవుని మాట ఏం తెలుస్తుంది? మా ఆయన చెప్పాడండి. ఏం చెప్పేది? ఆయనకేమైనా వాక్యం తెలుసా? ఆయనకేమైనా ప్రార్థన తెలుసా? ఆయనకేమన్నా మందిరంలో జరుగుతున్నటువంటి ఆరాధన తెలుసా? తెలియదు కదా. ప్రియ దేవుని పిల్లరా, ఒక చిన్న పిల్లవాని, ఒక చిన్న పిల్ల మాటనో నయమానో విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేలు జరిగిందా? కీడు జరిగిందా? ఆశీర్వదించబడ్డా లేదా? ఆశీర్వదించబడ్డా. ఎందుకంటే అది మంచి మాట. అది అయ్యా దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. నీ రోగం పోవాలంటే, నీ పాపం పోవాలంటే, నీకున్నటువంటి సమస్యలు పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. తన లోపములను సవరించుకున్నాడు. 7 సార్లు మునిగి లేచాడు, స్వస్థత పొందాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. లోబడు. దేవుని మాటకు లోబడు. మంచిదే. లోబడాలంటే ముందు లోపాలు సవరించుకో.
ఎక్కడ లోబడకుండా నీకు ఇగో అడ్డొస్తోందో, ఎక్కడ లోబడుకోకుండా నీకు అడ్డం పడుతోందో, అడ్డుగోడ ఏది ఉందో దాన్ని తొలగించుకో. ముందు తొలగించుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరలోక రాజ్యము వారిదే. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక.